దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ వేదనలన్నీ కూడా తొలగిపోవచ్చున్నవి. ఏమంటున్నాడండి దేవుడు? నీ వేదనలు, నీ బాధలు, నీ రోగము, నీకున్న సమస్య ప్రతిది కూడా తొలగిపోవచ్చున్నవి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కీర్తనలు 25వ కీర్తన 17వ వచనములో, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టుల నుండి నన్ను విడిపింపుము. ఏమండి, నా హృదయ వేదనలట అతి విస్తారములుగా ఉన్నాయంట. ఆ భక్తుడి యొక్క వేదనలు, కొంతమంది వేదనలు బయటికి కనబడతాయి, కొంతమంది వేదనలు హృదయంలోనే అతి విస్తారముగా ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకోలేని రీతిగా ఉంటా ఉంటాయి. అయినప్పటికీ కూడా నీ దేవుడు చూస్తున్న దేవుడు, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు గనక ఆయన నీ వేదనలని తొలగిపోచున్నవి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ వేదనలన్నిటి కూడా తొలగిస్తాడట ఆయన. మనుషులకి చెప్పుకోలేని నీ దేవునికి నువ్వు చెప్పుకో. రహస్యమందు నిన్ను చూస్తున్నటువంటి నీ దేవునికి నీ రహస్యంగా ఉన్నటువంటి వేదనలు, నీ హృదయ వేదనలన్నీ కూడా నువ్వు ఆయనకు చెప్పుకున్నప్పుడు నీ దేవుడు నీకు విడుదలనిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది 18వ వచనంలో, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. ఏమండి, మొట్టమొదటగా దేవుని మీరు అడగాల్సింది మీ పాపములు క్షమించుమని. ఎప్పుడైతే మీ పాపములు క్షమించుము అని చెప్పేసి అని మీరు దేవుని సన్నిధానంలో మీ నోరు తెరుస్తారో, మీ హృదయ వేదనలన్నింటి కూడా ఆయన తొలగింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, క్షమాపణ కలిగింది అంటేనే నీ హృదయంలో ఆనందం కలుగుతుంది. క్షమాపణ కలిగింది అంటేనే నీకు ఆయనకి సమాధానం కలిగి ఉంటుంది. అందుకనే మొట్టమొదటిగా భక్తుడు అన్నట్టుగా నా పాపములన్నిటినీ క్షమింపుము అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఆ రీతిగా నీ పాపములని నువ్వు క్షమించుమని దేవుణ్ణి అడిగినప్పుడు నీ జీవితంలో వేదనలన్నిటి కూడా ఆయన తొలగింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. కృంగిపోయి ఉన్నావా? వేదనలో ఎవరు లేరు, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు, నా బాధని నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ లేక రోగము నాలో ఉంది, వేదన నాలో ఉంది అని నువ్వు కృంగిపోతూ ఉన్నావా? నీ దేవుడు నీకు విడుదలనిస్తానంటున్నాడు, స్వస్థతనిస్తానంటున్నాడు. నువ్వు మరణించకుండా నిన్ను బ్రతికింపజేసి ఆహారము తినేటటువంటి స్థితిలో ఆయన నిన్ను ఉంచుతానంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము కురుచ కాలేదు నిన్ను రక్షించడానికి. ఎంత దూరమైనా కూడా ఆయన హస్తము వస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన నేను వెంబడిస్తూనే ఉంటున్నాడు. అది నువ్వు నమ్మి ఆయన వైపు తిరిగి నీ ఆ పాపములు క్షమించుమని నువ్వు అన్నప్పుడు నీ జీవితంలో ఉన్న వేదనలన్నింటినీ కూడా, కష్టములు, నష్టములు, సమస్యలు, ఇబ్బందులు, ప్రతి దాన్ని కూడా ఆయన తొలగింపజేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ దినమున ఆయన మీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. నీ యజమాని సంతోషములో పాలుపొందుమంటే ప్రవేశించుము అని చెప్పేసి అని. దేవుని బిడ్డలారా, దేవునికి నీవు నమ్మకముగా ఈ కొంచెం ఆయుష్లో నీవు నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు విడుదలనిస్తాడు. దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను అధిపతిగా నియమిస్తాడట. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి మాట. ఆయనతో పాటు నువ్వు సంతోషించేటటువంటి స్థితిలో ఆయన నిన్ను ఉంచుతూ ఉన్నాడు. పరలోక ప్రవేశమును ఆయన నీకు ఇస్తానంటూ ఉన్నాడు. అంత అద్భుతంగా నువ్వు దేవునికి నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతము ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతల మేలు మీకు చేస్తాడట. మొట్టమొదటగా నీ పాపములు నువ్వు ఒప్పుకో, నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉండు, ఆయన సంతోషంలో నీకు పాలు ఉంది. ఆ రీతిగా దేవుడు నమ్మకముగా ఉన్నటువంటి నిన్ను
నీకున్న వేదనని, బాధని, రోగమును, ప్రతి విధమైనటువంటి పరిస్థితిని తీసివేసి రెండంతలుగా మేలు నీకు చేస్తానని చెప్పేసి అని ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు నీ కుటుంబం ఆయనకు నమ్మకంగా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఆయన మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించుగాక.